ఇక్కడ నా దగ్గర కొన్ని రిపోర్ట్స్ అనేవి ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి రిపోర్ట్ల గురించి మాట్లాడుకుంటే 2022 వరకు ప్రతి గంటకి 51 మంది అత్యాచారానికి గురవుతున్నారు అనేది 2022లో వచ్చినటువంటి రికార్డ్. దాంట్లోనే 89% అనేది నోన్ పీపుల్ చేస్తున్నటువంటి రేప్, అంటే దగ్గరి బంధువులు లేకుంటే తెలిసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి అవుతున్నటువంటి రేప్. అందులో ఇది ఇంకా పెరిగింది, 4% అనేది 23 వరకు పెరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తోంది. ఓవరాల్గా 2022లో ఇప్పటికీ ఓన్లీ నమోదైనటువంటి రిపోర్ట్ చేసినటువంటివి బయటకు వచ్చినవి 31,516 అయితే ఓవరాల్గా ఉమెన్ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు, క్రైమ్ ఇవన్నీ చూసుకుంటే 2022లో 4.4 lakhsగా ఉన్నట్టుగా ఎన్సీఆర్బీ లెక్కలు చెప్తున్నాయి. పర్టికులర్గా మైనర్లకు సంబంధించి చూసుకున్నట్టయితే రిపోర్టింగ్ కేసెస్ అనేవి 2016 నుంచి 2022 వరకు 96% పెరిగాయి. రిపోర్టింగ్ కంటే బయటకు వచ్చి ఇది సంఘటన జరిగింది అని పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది. ఇది చైల్డ్ రెస్పాన్స్ బ్యూరో అంటే క్రై చేసిన చైల్డ్ రెస్క్యూ అండ్ యూత్ దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది చెప్తోంది. ఛార్జ్ షీట్ వేస్తోంది కూడా 75.8% అనేది. ఈ లెక్కలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఓవరాల్గా ఇలాంటి సంఘటనలు జరగడం వెనకాల ఒక చట్టాలు అనేవి ఉన్నప్పటికీ కూడా ఎందుకని దాని మీద ఫోకస్ అనేది పెట్టలేకపోతున్నారు. మనతో పాటుగా జాయిన్ అయ్యారు ఉమెన్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. అమ్మ నమస్కారం. నమస్తే. మా దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎంత దారుణం అంటే మైనర్లే, 7th క్లాస్ పిల్లలే 3rd క్లాస్ అమ్మాయిని రేప్ చేస్తారు, చంపేస్తారు. ఆ తర్వాత తండ్రే కూతుర్ని. అంటే ఇంతకు మించినటువంటి ఇంకో దారుణమైన సంఘటన, మద్యమత్తులో ఉన్నాడు ఒక యువకుడు గేదెని కూడా కాళ్ళతో కట్టేసి చేయడం. అంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాం? గతంలో మనం ఒక ఆవును చేసిన సంఘటన చూసాం. గేదె ఎవరిని వదలరా అనుకుంటే, పిల్లల్ని పెద్దల్ని ఎవరిని వదలరా అనుకుంటే ఇదేం సంఘటన అసలు? అంటే మనం ఏ స్థాయికి వెళ్ళిపోయింది క్రైమ్ మైండ్ సెట్ ఎంత దాకా వెళ్ళిపోయింది అనడానికి ఇంతకంటే ఇంకేమి ఒక పీక్కి వెళ్ళిపోయింది. ఆ పీక్ ఏంటంటే ఇంకా ఐస్బర్గ్ అంటాం చూడండి, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఆ పరిస్థితికి వచ్చేసింది. మరి ఇలా వచ్చేసిన పరిస్థితికి కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే, నేనైతే గంజాయి, పేదరికము, సెల్ ఫోను, ఈ మూడే నేను ఎక్కువ. పేదరికంలోనే నిరుద్యోగము ఇవన్నీ కూడా వస్తాయి. మీరు అడగొచ్చు 13 ఏళ్ళు 14 ఏళ్ళ మైనర్ బాలుడికి వాడి నిరుద్యోగం ఎట్లా అంటారు అని. కానీ దానికి పేదరికం, దానికి డైరెక్ట్ లింకు. 13 ఏళ్ళ పిల్లాడు ఎక్కడ ఉండాలి? స్కూల్లో ఉండాలి. స్కూల్లో ఉండకుండా పిల్లాడు ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నాడు? డ్రాప్ అవుట్ అయిన పిల్లాడు రోడ్ల మీద కాక ఎక్కడ ఉంటాడు? వాళ్ళకి అజమాయిషి ఏముంటుంది? ఇప్పుడు మనం చదువుకున్నాం, మనలాంటి వాళ్ళం ఒక 13 ఏళ్ళ పిల్లాడు చదువు మానేస్తానంటే మనం ఏం చేస్తాం? నయానో భయానో చెప్పి చూస్తాం. మన పక్కన సొసైటీలో, మన బాబాయిలో, మన తాతయ్యలో ఎవరితోనో చెప్పిస్తాము, లేకపోతే ఎలా డెవలప్ అయిన వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపిస్తాము. మీరు చదువుకుంటే ఇంత భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ కల్పిస్తాం వాడికి. రేపు ఉద్యోగం వస్తలేదు తర్వాత విషయం, ముందైతే చదివిస్తాం కదా. అంటే ఈ ఖాళీ టైం వాడు చదువుతోటి ఎంగేజ్ అయిపోతున్నాడు. కానీ ఈ పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు, ఈ మద్యానికి అలవాటు పడిన తండ్రి తాలూకు భార్య, ఆమె భర్త డబ్బులు ఇవ్వకపోతే పిల్లల్ని తిండి పెట్టడానికి మాత్రమే ఆమె చేయగలుగుతుంది. ఆమె ఏదో ఒక పని చేయాలి. ఆమె పిల్లలకు కాపలా కాస్తుందా? మనం చెప్పినట్టు ఇలా బొజ్జగా ఇచ్చి స్కూలుకి పంపిస్తుందా? ఏం చేయగలదా తల్లి? అందుకే అసలు ఒక మైనర్ ఇలా చేసే పరిస్థితికి వచ్చాడు అంటే ఇదంతా చాలనట్లు. ఇదివరకు ఏవో ఆడేవాళ్ళు, పాడేవాళ్ళు, తిరిగేవాళ్ళు, ఏవేవో అయిపోయాయి. వాళ్ళకి తగ్గ చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఆ డబ్బులు ఆవారాగా ఖర్చు పెట్టుకునేవాళ్ళు, అంతటితో ఆగేది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చి చేరిన తర్వాత, ఈ గంజాయి జీవితాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి విచక్షణ జ్ఞానం పోయింది. పైగా 13 ఏళ్ళ పిల్లాడు ఒక అత్యాచారం చేయడానికి ఒడిగడుతున్నాడు. ఆ ధైర్యం వచ్చింది అంటే అది ఎందుకు వస్తుంది ఆ ధైర్యం అంటే సెల్ ఫోన్ ఇస్తుంది ఆ ధైర్యం. పోర్ను సైట్స్ మనము ఎంత పోరాటం చేసినా బ్యాన్ అవుతూ ఉంటే వస్తున్నాయి. ఇవాళ నేను వస్తూ నాకు ఈ టాపిక్ తెలియదు కానీ నేను వస్తూ చూస్తూ ఉంటే ఒక అతను నిర్లక్ష్యంగా ఫోన్ వింటూ రోడ్లో నడుస్తూ ఉన్నాడు.
యాక్సిడెంట్ అవ్వచ్చు ఖచ్చితంగా. అలాగే కొంతమంది మున్సిపల్ వర్కర్సు కూర్చొని 5 ఉంటే 5 స్మార్ట్ ఫోన్లు చూసుకుంటా కూర్చున్నారు. నేను వాళ్ళు ఫోన్ చూడొద్దు అని నేను అనట్లే, కానీ ఏం చూస్తున్నారు? ఇప్పుడు 2-3 పిల్లలు ఉంటారు, 14 years 15 years పిల్లలు ఎక్కడో చోటు కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటారు. ప్రపంచంలో ఆనందం అంతా వాళ్ళ మొహాల్లో కనిపిస్తుంది. మనం ఎవరివన్నా వెళ్ళగానే ఫోన్ టక్కన ఆపేస్తారు. అది మన ఇళ్లలో కూడా జరుగుతుంది. మరి వీళ్ళు ఏమి మంచిది చూస్తుంటే ఎందుకు ఫోన్ కట్టేస్తారు? ఎందుకు మన పిల్లలు, మన ఇళ్లలో పిల్లలు కూడా ఫోను మన కంప్యూటర్లో హిస్టరీ అంతా క్లీన్ చేసి పెడుతున్నారు? అంటే వాళ్ళు చేయకూడదు చేస్తున్నామని వాళ్ళకి తెలుసు, కానీ చూడకుండా ఉండలేకపోతున్నారు. అడిక్షన్ అయిపోయారు. ఇవాళ మనం 100 కోట్ల మంది ప్రజలకి 100 కోట్ల ఫోన్లు ఉన్నాయి అనుకున్నాం, కానీ 100 కోట్ల ఆటం బాంబులు ఉన్నాయి ఒక్కొక్కరి చేతిలో. దీన్ని మనం కాదనలేని సత్యం. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మనం చిన్నవాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. చేస్తేనే ఈ క్రైమ్ ఆగుతుంది. ఇది గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా ఉన్నది అనడానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. అన్నిటినీ మించి గేదెను అత్యాచారం చేయడము అనే ఒక పరిస్థితికి వెళ్ళిపోయారు అంటే, మా సోషల్ యాక్టివిస్ట్ దేవి ఒక మాట అంటది, రోడ్లపైన మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా, పొరపాటున మ్యాన్ హోల్ అన్నారు, ఉమెన్ హోల్ అని ఉంటే కనుక ఆ మ్యాన్ హోల్స్ను కూడా బతకనివ్వరు, ఆ రోడ్లపైన హోల్స్ను కూడా బతకనివ్వరు మగవాళ్ళు అని. అంటే ఆ స్థాయికి వెళ్ళినందుకు ప్రభుత్వాలు మట్టుకు అర్జెంటుగా ఇంకొక పని, వాళ్ళకి చాలా పనులు ఉండొచ్చు, వాళ్ళ అధికారాలు నిలబెట్టుకోవడం కోసం, పక్క పార్టీల వాళ్ళని ఎమ్మెల్యేలను కొనుక్కోవడం కోసం, అవినీతి చేయడం కోసం చాలా బిజీగా ఉన్నారు వాళ్ళంతా. నేను కాదనట్లా, కానీ మీరు కొంచెం నా టైం చేసుకోకపోతే రేపొద్దున మీరు ఎవరైతే ఈనాటి బాలలే రేపటి పౌరులు ఓట్లు వేయించుకోవటానికి మీకు పౌరులు ఉండరు. ఒక ఉన్మాదంలోకి వెళ్ళిన మనుషులు తిరగాడుతూ ఉంటారు సమాజంలో.